అసలు ఇక్కడికి వెళ్తామని అనుకోలేదు. లంచ్ చేసేటప్పుడు వేరే ప్లేస్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అనుకోకుండా ఇక్కడికి వచ్చాము. ఏదైనా మన మంచికే అంటారు కదా! నాకు ఆ మంచే జరిగింది. ఏంటో అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది. చూసారా మా బాబుకి క్రిస్మస్ ట్రీ అంటే చాలా ఇష్టం అనమాట. సో, అనుకోకుండా ఇక్కడికి వచ్చినందుకు ఒక ప్లస్ పాయింట్ అయ్యింది. ట్రీ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. అది క్రిస్మస్ ట్రీ కాదు, అది డెకరేషన్ అలా చేశారు ఆ మాల్లోని. సో మా బాబు ఫుల్ ఖుషి అనమాట. ఈవినింగ్ అయితే లైటింగ్స్ తోని ఇంకా చాలా బాగుంది. అది కూడా వీడియో తీసాను, లాస్ట్ లో ఉంటుంది చూసేయండి. అనుకోకుండా అలా షాపింగ్ కూడా అయిపోయింది, పండగ షాపింగ్. మా బాబుకి అయితే ఒక మంచి డ్రెస్ దొరికింది ఫస్ట్ క్రైలోని. చాలా బాగున్నాయి. అక్కడ కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి కానీ మేము తీసుకునే వాటి మీద ఏం ఆఫర్స్ లేవు. అలాగా నేను మా బాబు కొన్ని డ్రెస్సెస్ తీసుకొని వచ్చేసాము. కలెక్షన్ అయితే బాగానే ఉంది. లైటింగ్స్తో క్రిస్మస్ ట్రీ ఎలా కలకలాడిపోతుందో చూసారా? నాకు మార్నింగ్ కన్నా ఈవినింగ్ బాగా నచ్చింది ఆ లైటింగ్స్ వల్ల. అండ్ శాంటా క్లాస్ కూడా ఉన్నారు అక్కడ. ఏదో చిన్న ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. మేము అప్పటి వరకు ఉండలేదు, వచ్చేసాం అనమాట. మేము వచ్చినప్పటికీ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఏదైనా మనం మంచిగా అన్నాను కదా, మా మంచిగా ఏమైందంటే మంచిగా డ్రెస్సెస్ తీసుకున్నాము, పండగ షాపింగ్ చేసాం అనమాట. ఈవినింగ్ స్నాక్స్ తినేసి అలా ఇంటికి వెళ్ళిపోయాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.